హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీ మినీ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మనం చికెన్ పలావ్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం చికెన్ని 2-3 గంటల పాటు మ్యాగ్నేట్ చేసుకోవాలండి. ఆ మ్యాగ్నేషన్ అనేది ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం. ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులో మనం ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్ని వేసుకొని అందులో కొంచెం ఉప్పు, పసుపు, మన స్పైసీనెస్కి సరిపడా కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ మసాలా, తర్వాత కొంచెం పెరుగు, అందులో ఒక నిమ్మకాయ చెక్కను పిండుకొని తరువాత కొంచెం కొత్తిమీర, పుదీనాకు వేసుకొని బాగా కలిపి ఒక 2-3 గంటల మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. 2-3 గంటల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక దళసరి పాత్రని పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నిటినీ యాడ్ చేసుకొని స్పైసెస్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం. ఈ ఆనియన్స్ ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్న ఆనియన్స్లో పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అవుతున్న వాటిలో టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని 1 నిమిషం పాటు బాగా మగ్గించుకుందాం. ఇలా బాగా మగ్గుతున్న తాలింపులో మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఉడుకుతున్న చికెన్ని ఒకసారి గరిటతో తిప్పుకొని 1 నిమిషం పాటు ఉడికించుకుందాం. తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఈ మసాలాలు అన్నీ రైస్కి పట్టే విధంగా బాగా కలిపి ఉడికించుకుందాం. తరువాత గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. మనం ఇందాక చికెన్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకున్నామండి. ఇక్కడ మనము రైస్కి సరిపడా సాల్ట్ని కొంచెం టేస్ట్కి సరిపడగా వేసుకొని కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఇలా ఉడుకుతున్న సమయంలో ఒకసారి కలుపుకొని మనము కొత్తిమీర, పుదీనాకు వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకుందాం. అంతే, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పలావ్ అయితే రెడీ అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.